నీ మనసులో చోటి దేవుడు అడిగేది నీ ఇంట్లో చోటు కాదు, నీ మందిరంలో చోటు కాదు. నువ్వెంత పెద్ద బిల్డింగ్ మందిరం కట్టుకున్నా, ₹1,00,00,000 కట్టుకున్నా, ఆయన మందిరంలో ఉన్నాడు. సంఘస్థులలో ఉంటారు, మీలో ఉంటాడు, నీ మనస్సులో ఉంటాడు. సొలొమోను కట్టింటేనే బంగారుతో నివసించలే, నువ్వు రాళ్లతో ఇటుకలతో సిమెంట్తో కడితే అందులో ఉంటాడా? అందులో ఉండడానికి కాదు ఆయన చెప్పింది, నీలో ఉండడానికి కోరుకున్నాడు. రక్తం కార్చింది యేసు. ఎందుకంటే నీలో ఉండడానికి. నువ్వు కడిగి పవిత్రునివైతే, పరిశుద్ధునివైతే, దేవుని బిడ్డవైతే, మారు మనసు కలిగిన వ్యక్తివైతే, వాక్యం కలిగిన వ్యక్తివైతే, ప్రేమైన దేవుని ద్వారా సంఘములో మీరు వాక్యం కలిగిన సంఘస్థులుగా ఉన్నారా, వాక్యం లేని సంఘస్థులుగా ఉన్నారా? మారు మనసు కలిగిన సంఘస్థులుగా ఉన్నారా, మారు మనసు లేని సంఘస్థులుగా ఉన్నారా? సంవత్సరాలేమో గడిచిపోతూ ఉన్నాయి కానీ మీకు మనస్సు మారడం లే.